ఎవరు కావాలన్నా మద్యం మీ ఇంటికి పంపిస్తున్నాడు. గంజాయి మాత్రం దొరుకుతుంది, మంచినీళ్ళు దొరికే పరిస్థితి లేదు. అందుకే ఒకే ఒక విషయం మీకు చెప్తున్నా, నా ఆలోచన, నా ఆశయం ఎన్టీ రామారావు గారు ఎప్పుడో చెప్పారు, పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది ఎన్టీ రామారావు గారి ఆశయం. నేను అందుకే హామీ ఇస్తున్నా, ఈ రోజు నుంచి నేను ఏ పని చేసినా ఈ పేదవాళ్ల దృష్టిలో పెట్టుకునే పని చేస్తా. మీకు అది కూడా కొంతమందికి అనుమానం రావచ్చు, ఎట్లా చేస్తారని కూడా. మీరు కొన్ని విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. 25 ఏళ్ళు 30 ఏళ్లకు మునిపైతే, నేను చిన్నప్పుడైతే మా ఊర్లో కరెంటు కూడా ఉండేది కాదు. నేను ఎలిమెంటరీ స్కూల్ ఉన్నప్పుడు అప్పుడప్పుడే కరెంటు వచ్చింది. తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత కరెంటు కూడా సరిగా వచ్చేది కాదు. అప్పుడే నేను సంస్కరణ తీసుకొచ్చాను. చాలా మంది నన్ను వ్యతిరేకించారు. అవి తీసుకొచ్చిన తర్వాత ఎక్కడా కరెంటు కొరత లేకుండా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. జవాబుదారీతనం తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు మీరు చూస్తే మీ ఇంటి మీద మీరు సోలార్ ప్యానెల్స్ పెట్టుకుని మీకు కావలసిన కరెంటు మీ ఇంటి దగ్గరనే ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం. ఇది గాని చేసుకుంటే మీకు అవసరమైతే కరెంటు మీరే ఉత్పత్తి చేసుకుంటారు, మీ ఇంటికి మీరే వాడుకుంటారు. మీ పొలంలో సోలార్ పంప్ సెట్స్ పెడితే కరెంటు వాడుకుంటారు, సర్ప్లస్ వస్తే గవర్నమెంట్కి ఇస్తారు. ఇలాంటి వినూత్నమైన విధానాల వల్ల ఈరోజు ఒక్క విషయం మీకు చెప్పాను. ఒకప్పుడు నేను చూసేవాడిని, గ్రామాలకు రోడ్లు కూడా ఉండేటే కాదు, కనీసం వాహనాలు ఉండేటే కాదు. ఈరోజు డ్రైవర్లెస్ కార్లు వచ్చేసాయి. ఇలాంటి వినూత్నమైన మార్పులు జరుగుతున్నాయి. అయితే డబ్బులు సంపాదించడం ఈజీ అయిపోయింది, కానీ ఆ డబ్బులు కొంతమందికి పరిమితం అవుతున్నాయి. ఏ టాటానో, లేకపోతే మీరు చూస్తే రిలయన్స్, లేకపోతే అదానిలో వీళ్లే అనుభవించి ఈ పేదవాళ్ళకు రాని పరిస్థితి వస్తా ఉంది. నా ధ్యేయం, నా ఆలోచన, ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా చెప్తున్నారు, అది కూడా ఉపయోగించుకుని ఈ ఆడబిడ్డల్ని లక్షాధికారులు చేయడానికి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం రూపొందిస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే కార్యక్రమాల్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చి రెండు కూడా సమన్వయం చేసి మిమ్మల్ని పేదరికం నుంచి పైకి తీసుకొచ్చే బాధ్యత నాదని మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు ఇవన్నీ సమీక్ష చేయాలంటూ బాధగా ఉండేది, మనకు చాలా ఇబ్బందులు ఉండేటివి. ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చేసాయి. సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత చాలా ఈజీ అయిపోయింది. నా ఆలోచన ఒకటి, ఒకప్పుడు ఇప్పుడు రోడ్లు వచ్చాయి, రోడ్లకు గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెట్టడం లేదు. పీపీపీ మోడల్, అది అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద ఒక రోడ్డు వేరే వాళ్ళకి ఇస్తాం. వాళ్ళు యూజర్స్ కింద కార్లు పోతే, లారీలు పోతే, బస్సులు పోతా ఉంటే డబ్బులు వసూలు చేసుకుంటారు. అదే స్కూటర్ పోయినా, ఎడ్ల బండి పోయినా, ట్రాక్టర్లు వచ్చినా దాని డబ్బులు వసూలు చేయరు. పేదవాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయకుండా డబ్బులుండే వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి రోడ్లు బ్రహ్మాండంగా వేసే పరిస్థితికి వచ్చారు. నేను ఇక్కడ ఇదే ఆలోచిస్తున్నా. చాలా మంది డబ్బులు సంపాదించారు. మీరు సంపాదించింది ఈ సమాజం వల్ల వచ్చారు. నా ఆలోచన ఒకటే, భవిష్యత్తులో బాగా డబ్బులు సంపాదించిన టాప్ లో ఉండే 10% బాగా వెనుకబడి ఉన్న పేదవాళ్ళని ఒక 20-30% పైకి తీసుకురాగలిగితే చాలా వరకు పేదరికం నిర్మూలన అవుతుంది. దాని మీద నేను శ్రద్ధ పెడతా. ఒకటే హామీ ఇస్తున్నా, ఏం చేస్తానో మీరే చూస్తారు. సంస్కరణల ద్వారా సంపద సృష్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు అదే సంస్కరణల ద్వారా ఈ పేదవాళ్లకు అండగా ఉండి ప్రజలే ఆస్తిగా పెట్టుబడిగా చేసి మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీరు ఒక చిన్న విషయం ఆలోచించండి. ఒక పేద కుటుంబం ఉంటుంది, ఆ కుటుంబంలో పిల్లలు ఉంటారు, ఈ 6వ తరగతి 7వ తరగతి చదువుతా ఉంటారు. వాళ్ళని మంచి స్కూల్లో పెట్టి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇప్పించి ఏ చదువు చదువుకుంటే వాళ్ళకు మంచి ఉద్యోగాలు వస్తాయో అలాంటి చదివించగలిగితే ఆ జనరేషన్ మీరైతే కష్టపడ్డారు, కానీ
మీ పిల్లలు డబ్బులు సంపాదిస్తారు, అక్కడి నుంచి వాళ్ళ పిల్లలకి ఇబ్బంది ఉండదు.